డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ సమితి చైర్మన్గా సింగిరెడ్డి పరమేశ్వర్ మాదిగా తెలియజేస్తూ ఏమంటే ఈరోజు చాకలయ్యమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అన్న పురుషోత్తమ అన్న గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మరి కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వర్ధంతి కార్యక్రమం ప్రత్యేక అందరు కూడా ప్రజలకు పట్టణ ప్రజలకు అందరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం మరి పేద వర్గాల కోసం నిరంతరము రజాకర్లపై పోవడం చేసిన చరిత్ర చాకలయ్యమ్మ గారికి ఉన్నదని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద వర్గాలకు సంబంధించిన ఏ బిడ్డలకు అన్యాయం జరగకూడదు, ఏ బిడ్డలకు ఏదైతే ఉన్నత వర్గాలకు అగ్రకళ భూస్వామి పెత్తందరి వర్గాలను అణిచిపెట్టిన చరిత్ర వీరవనిత అనేది మనం ఈ సందర్భంగా ఆమెను చాకలయ్యమ్మను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రధానంగా ఆమె ఆశయాలు ఆలోచనలు పోరాటాలను మనందరూ కూడా మన బిడ్డలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో మనకు సంబంధించిన ఏదైతే భూమి భుక్తి కోసం ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న రజాకర్లను కూడా వ్యతిరేకిస్తూ అక్కడున్న భూస్వామి వర్గాలకు సంబంధించిన రామచంద్రారెడ్డి ప్రధాన భూమిక పోషిస్తూ దేశ్ముఖ్గా వ్యవహరిస్తున్న ఆయనను వంచి వాళ్ళకు కూడా ఆ కుటుంబాన్ని కూడా ఏదైతే చాకలయ్యమ్మ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ దుర్మార్గమైన ఎవరైతే రామచంద్రారెడ్డిని ఆ రోజుల్లో ఆమె హతమార్చి నిజంగా ఈ పేద ప్రజలకు అండగా నిలబడిన చరిత్ర మరి ఏదైతే చాకలయ్యమ్మ గారు కూడా ఆమె ఆశయాలను ఆలోచనలు ఈ సమాజానికి అందించడానికి మనందరం కూడా కలిసికట్టుగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఇతర కులాల వర్గాల అందరూ కూడా ముందుకు వెళ్ళొచ్చిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా గురించి చాకలయ్యమ్మ జోహార్ చాకలయ్యమ్మ గారికి, జోహార్ చాకలయ్యమ్మ గారికి. మా రజక కులంలో జన్మించినటువంటి చిట్యాల ఐలమ్మ గారు 1895 సెప్టెంబర్ 26వ తేదీన వరంగల్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించినారు. ఐలమ్మ గారు వారి యొక్క మ్యారేజు 10వ ఏటనే జరిగింది. కావున ఆయన భర్త అయినటువంటి నర్సయ్య గారు నర్సయ్య గారితో వివాహం జరిగింది. ఐలమ్మ గారు ముఖ్యంగా పేద బతకడం జరిగింది. ఇటువంటి గొప్ప వనిత వీర వనిత చిట్యాల ఐలమ్మ గారు మా రజక కులంలో జన్మించినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించి ఐలమ్మ గారి పేరును మెడికల్ యూనివర్సిటీకి పెట్టడం మేమెంతో సంతోషిస్తున్నాము. ఆమె మన్మరారు గారికి ముఖ్యంగా మహిళా కమిషన్లో స్థానం కల్పించినందుకు మేము కాంగ్రెస్ పార్టీకి ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాము. మరియు ఎన్నో సంవత్సరాల నుంచి మేము వర్ధంతులను జయంతులను మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని నిర్వహిస్తున్నాము. కానీ గవర్నమెంట్ దీన్ని గుర్తించి వర్ధంతులను జయంతులను అధికారికంగా జరుపుతున్నారు. దీనికి గవర్నమెంట్కు ప్రభుత్వానికి మేము ఎంతో కృతజ్ఞత పడుతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు పెద్ద సంఖ్యలో రజకులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్ని అణగారిన వర్గాలు అందరు హాజరైనారు. కాబట్టి అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాకలయ్యమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రజక సంఘం ఆధ్వర్యంలో మరియు బీసీ సమాజ్ ఇతర కుల సంఘ సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణకే స్ఫూర్తిగా రజాకారులకు వ్యతిరేకంగా ఆనేడ నడుం బిగించి బీదల పక్షాన పోరాడి కొన్ని వేల ఎకరాలను ఈరోజు బడుగులకు సాధించేటట్లు చేసినటువంటి గొప్ప తెలంగాణ వీరనారి మన చాకలయ్యమ్మ గారు. అటువంటి చాకలయ్యమ్మ గారి స్ఫూర్తితో ఈరోజు మనందరం ముందుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకొరకంటే తెలంగాణ ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేటట్లు చేసిందంటే ఆమె గొప్పతనం ఏందో, తెలంగాణకు ఆమె సాధించిన స్ఫూర్తి ఏందనేది ఈరోజు సమాజానికి మొత్తం తెలియాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకొరకంటే ఆ రోజు అంటే ఇటువంటి సామాజిక స్పృహ లేని కాలంలోనే ఒక అవేర్నెస్తో ఆ రోజు జనాలందరినీ చైతన్యం తెచ్చి రజాకార్లకు వాళ్ళకు వ్యతిరేకంగా దేశ్ముఖులకు వ్యతిరేకంగా పోరాడి ఆ రోజు 100 ఎకరాలను బీదలకు పంచి ఆమె చేసినటువంటి సేవలను మనందరం ఈ సందర్భంగా కొనియాడబడుతున్నాం. విష్ణురుదోర అయినటువంటి రామచంద్రారెడ్డి గారు ఆమె పండించిన భూమిని దోసుకెళ్ళడానికి చేస్తున్న తరుణంలో ఆమె కుటుంబాన్ని మొత్తము మన దీంట్లో
సాయుధ పోరాటంలో పెట్టి ఆమె తెలంగాణ సాయుధ పోరాటం చేయడం జరిగింది. ఈరోజు రెడ్లు కానీ ఆ రోజు మన రజాకర్లతో పోరాడి ఆ రోజు ఆమె పెద్ద ఎత్తున కొన్ని వేల ఎకరాలు బడుగు బలహీన వర్గాలకు పంచడం జరిగింది. ఈరోజు ఆమెను గుర్తించుకుంటున్నామంటే, ఆమె చేసిన సేవలు కొనియాడుతున్నామంటే, ఆమె చేసిన దాన్ని బట్టి మన కుల సంఘాలు కానీ మన రాజకీయ పార్టీలు కానీ గుర్తించడం జరిగింది. ఈరోజు సర్వాయి పాపన్న కానివ్వండి, కుమరం భీమ్ కానివ్వండి, చాకల ఐలమ్మ కానివ్వండి, ఇటువంటి నాయకులు చాలామంది వాళ్ళు చేసినందుకే ఈరోజు మనం గుర్తింపులు రజకర్ జయంతులు వర్ధంతులు నిర్వహించుకుంటున్నాం. ఇవన్నీ మన పిల్లలకు, మన జాతికి, మన కులాలకు తెలవాలి. ఎందుకోసం తెలవాలంటే అవేర్నెస్ కావాలి. 75-79 ఏళ్ళ సంవత్సరంలో కాలంలో ఈరోజు మనము కొన్ని ఎమ్మెల్యేలను చూస్తలేం, ఎంపీలను చూస్తలేం. మన వాటా 60% ఉంది. ఇతరుల వాటా 5-10%, 2-3% ఉంది. వాళ్ళు మనని ఏలుతూ ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని మనం ఇప్పుడు ఈరోజు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు 42% ఏదైతే కేటాయించిండ్రో దాన్ని దామాషా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలుపరిచి బీసీలకు అందరికీ 42% ఇస్తూ దామాషా ప్రకారం ప్రతి కులానికి కూడా న్యాయం చేయాలని తెలుపుతూ ముగిస్తున్నాను.